హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? చంద్రుడు రాత్రిలోనే కనిపిస్తాడు, కానీ అతను చీకటిని పెంచడు, వెలుగుని ఇస్తాడు. మన జీవితంలో కూడా అలాంటి క్షణాలు వస్తాయి. మన చుట్టూ అంతా చీకటిగా అనిపించే సమయం, ఎవరూ అర్థం చేసుకోలేదనిపించే సమయం, మనమే మనకు దూరంగా మారిపోతున్నామనిపించే సమయం. ఆ సమయంలో మనం ఒక పెద్ద తప్పు చేస్తాం. ఈ చీకటే మన జీవితానికి ముగింపు అనుకుంటాం. కానీ నిజమేమిటంటే అదే చీకటి మనలోని నిజమైన వెలుగును వెలికి తీసే సమయం. రాత్రి లేకపోతే చంద్రుడు కనిపించడు. అలాగే కష్టాలు లేకపోతే మన అసలు విలువ బయటపడదు. కాబట్టి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న చీకటి నిన్ను నాశనం చేయడానికి కాదు, నిన్ను కొత్తగా తయారు చేయడానికి వచ్చింది. ఈ వీడియోలో చీకటి ఎందుకు అవసరం, ఎలా అది మన బలమవుతుంది, మరియు నువ్వు ఎలా నీ జీవితంలో చంద్రుడిలా వెలగగలవో మాట్లాడుకుందాం. మన జీవితంలో చీకటి అనే మాట వినగానే మనం వెంటనే కష్టాలు, బాధలు, ఒంటరితనం గురించే ఆలోచిస్తాం. ఒక ఫెయిల్యూర్, ఒక బ్రేకప్, ఒక నమ్మక ద్రోహం, లేదా మనసుకు దగ్గరైన వాళ్ళు దూరం అవ్వడం. ఇవన్నీ మనకు చీకటిలా అనిపిస్తాయి. ఆ సమయంలో మనకు ఒక ఫీలింగ్ వస్తుంది, ఇదెందుకు నాకే జరుగుతుంది అని. కానీ ఒకసారి ఆగి ఆలోచించు, చీకటి అంటే నిజంగా సమస్యనా, లేదా అది ఒక సంకేతమా? చంద్రుడు ఎప్పుడు కనిపిస్తాడు? రాత్రి వచ్చినప్పుడు మాత్రమే చంద్రుడు కనిపిస్తాడు. అంటే చీకటి లేకపోతే చంద్రుడి అందం కూడా కనిపించదు. అలాగే మన జీవితంలో కష్టాలు లేకపోతే మనలో ఉన్న అసలు బలం బయటపడదు. మనకు సుఖంగా ఉన్నప్పుడు మన సామర్థ్యం ఎంత ఉందో మనకే తెలియదు. కానీ కష్టాలు వచ్చినప్పుడు మనలో ఎంత శక్తి ఉందో అప్పుడే తెలుస్తుంది. చీకటి అనేది శాపం కాదు, అది ఒక పరీక్ష. నిన్ను నువ్వు తెలుసుకునే సమయం, నీ బలహీనతలను బలంగా మార్చుకునే సమయం. కానీ ఇక్కడే చాలామంది ఒక తప్పు చేస్తారు. చీకటి వచ్చిందంటే వాళ్ళు భయపడి పారిపోతారు, ఆగిపోతారు. కొంతమంది అయితే పూర్తిగా విరిగిపోతారు. కానీ నిజంగా బలమైన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఆ చీకటిలోనే వెలుగును వెతుకుతారు. వాళ్ళు పారిపోరు, ఎదుర్కొంటారు. ఎందుకంటే వాళ్లకు ఒక నిజం తెలుసు, ఈ చీకటి శాశ్వతం కాదు అని. ఇప్పుడే నీ జీవితంలో ఏదైనా కష్టం ఉంటే దాన్ని శాపంగా చూడొద్దు, అది ఒక అవకాశం. నిన్ను నువ్వు కొత్తగా తయారు చేసుకునే అవకాశం. గుర్తుపెట్టుకో, చీకటి ఎంత గాఢంగా ఉంటే నీ వెలుగు అంత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. పగలు ఆకాశంలో చంద్రుడు కనిపించిన సందర్భాలు చూశావా? అతను అక్కడే ఉంటాడు, కానీ ఎవరూ గమనించరు. ఎందుకంటే చుట్టూ సూర్యుడి వెలుగు ఎక్కువగా ఉంటుంది. ఆ వెలుగులో చంద్రుడు కనిపించినా అతని విలువ ఎవరికీ అనిపించదు. ఇది మన జీవితానికి చాలా దగ్గరైన నిజం. మన జీవితంలో కూడా మనం బాగున్నప్పుడు, మనం నవ్వుతున్నప్పుడు, మనం అందరికీ అందుబాటులో ఉన్నప్పుడు ఎవరూ మన విలువను నిజంగా అర్థం చేసుకోరు. ఎందుకంటే అప్పుడు మనం సాధారణంగా కనిపిస్తాం. కానీ ఒకసారి మనం వెనక్కి తగ్గి మన ప్రెజెన్స్ తగ్గితే మన లేకపోవడం కనిపిస్తుంది. అప్పుడు మాత్రమే మన విలువ తెలుస్తుంది. చంద్రుడు కూడా అలాగే. పగలంతా కనిపించినా ఎవరూ చూడరు. కానీ రాత్రి వచ్చినప్పుడు అందరి చూపు అతనిపైనే ఉంటుంది. ఎందుకంటే చీకటిలోనే అతని వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే మనిషి నిజమైన వెలుగు కూడా కష్టాల్లోనే బయటపడుతుంది. నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను అప్పుడు గుర్తించకపోతే బాధపడకు. నీ మంచితనాన్ని అప్పుడు ఎవరూ గుర్తించకపోయినా నిరుత్సాహపడకు. ఎందుకంటే వెలుగులో కనిపించే చంద్రుడిని ఎవ్వరూ పట్టించుకోరు. కానీ చీకటి వచ్చినప్పుడు అదే చంద్రుడు అందరికీ అవసరమవుతాడు. అలాగే నీ జీవితం కూడా ఒకరోజు అలా మారుతుంది. ఇప్పుడే నీ విలువ ఎవరికీ అర్థం కాకపోతే అది నీ లోపం కాదు, అది సమయం రాలేదని అర్థం. గుర్తుపెట్టుకో, నిజమైన వెలుగు ఎప్పుడూ చీకటిలోనే మెరుస్తుంది. చీకటి వచ్చినప్పుడు మనకి ఎక్కువగా ఎదురయ్యేది ఒకే ఒక్క విషయం, ఒంటరితనం. ఎవరూ లేరనిపిస్తుంది. మన బాధను అర్థం చేసుకునే వాళ్ళే లేరనిపిస్తుంది. మన మాట వినేవాళ్ళు కూడా లేరనిపిస్తుంది. ఆ సమయంలో మనం అనుకునేది ఒక్కటే, నేను ఒంటరిగా ఉన్నాను అని. కానీ నిజం ఏమిటంటే ఒంటరితనం అనేది శాపం కాదు, అది ఒక అవకాశం. రోజంతా మనం ఇతరులతో బిజీగా ఉంటాం. వాళ్ళ కోసం ఆలోచిస్తాం, వాళ్ళ కోసం జీవిస్తాం. కానీ మన కోసం, మన మనసు ఏమంటుందో వినడానికి టైం తీసుకోం. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? మనము ఒంటరిగా ఉన్నప్పుడు. రాత్రి నిశ్శబ్దంలో ఫోన్ దూరంగా పెట్టి మనసు మాటలు వినిపించే ఆ క్షణంలో మనకు మనమే కనిపిస్తాం. చంద్రుడు కూడా నిశ్శబ్దంగా ఉంటాడు. అతను ఎలాంటి శబ్దం చెయ్యడు, కానీ అతని వెలుగు మనసును ప్రశాంతంగా చేస్తుంది.
అలాగే ఒంటరితనం కూడా మనల్ని భయపెట్టదు, మనల్ని మన దగ్గరకు తీసుకొస్తుంది. కానీ మనం ఏం చేస్తాం? ఆ నిశ్శబ్దాన్ని భయపడతాం, దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం, ఎప్పుడూ ఎవరితోనో ఉండాలని చూస్తాం. అది తప్పు. ఎందుకంటే నీ జీవితంలోనే ముఖ్యమైన వ్యక్తివి నువ్వే. నువ్వు నీతో సంతోషంగా ఉండలేకపోతే ఇతరులతో ఎప్పటికీ నిజంగా సంతోషంగా ఉండలేవు. ఒంటరితనం నిన్ను విరగొట్టడానికి రాదు, నిన్ను మళ్ళీ నిర్మించడానికి వస్తుంది. నీ ఆలోచనలను క్లియర్ చెయ్యడానికి, నీ బాధలను అర్థం చేసుకోవడానికి, నీ లక్ష్యాన్ని గుర్తు చేయడానికి. అది ఒక పవిత్రమైన సమయం. కాబట్టి తర్వాత నీకు ఒంటరితనం అనిపించినప్పుడు దానిని శాపంగా చూడొద్దు. అది నీకు ఇచ్చిన ఒక గిఫ్ట్. ఎందుకంటే అక్కడే నువ్వు నీ నిజమైన వెలుగును కనుగొంటావు. ప్రతి రాత్రి ఎంత చీకటి అయినా చంద్రుడు ఒకటి మాత్రం మిస్ అవ్వడు, తన వెలుగును ఇవ్వడం. అతను ఎప్పుడూ ఇలా అనడు, ఇవాళ చాలా చీకటిగా ఉంది, నేను రావడం మానేస్తా అని. అతను వస్తాడు నిశ్శబ్దంగా, కానీ తన పని చేస్తాడు, అదే వెలుగును ఇవ్వడం. ఇదే మనం నేర్చుకోవాల్సిన పెద్ద పాఠం. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, మన పరిస్థితులు చీకటిగా మారినప్పుడు, మనకు సపోర్ట్ లేకపోయినా మనమేం చేస్తాం? మనమే ఆగిపోతాం, మనమే మన వెలుగును ఆపేస్తాం. కానీ నిజంగా ఎదగాలంటే అదే సమయంలో నువ్వు నిలబడాలి. ఎందుకంటే నీ జీవితం చీకటిగా ఉన్నప్పుడు ఇతరుల వెలుగును ఎదురు చూడడం కంటే నువ్వే నీ చంద్రుడు అవ్వాలి. నువ్వే నీకు ఆశ కావాలి, నువ్వే నీకు బలం కావాలి, నువ్వే నీకు వెలుగు కావాలి. ఎవరైనా వచ్చి నీ జీవితం మారుస్తారని ఎదురు చూస్తే ఆ రోజు ఎప్పటికీ రాదు. కానీ నువ్వు నీలోనే వెలుగును వెలిగిస్తే ప్రపంచం నిన్ను చూడకుండా ఉండదు. గుర్తుపెట్టుకో, చంద్రుడు సూర్యుడు లాంటి భారీ వెలుగును ఇవ్వడు, కానీ అతని చిన్న వెలుగు కూడా చీకటిని చీల్చేస్తుంది. అలాగే నువ్వు చిన్నగా మొదలుపెట్టినా సరే, నీ ప్రయత్నం, నీ నమ్మకం నీ జీవితాన్ని మార్చడానికి సరిపోతుంది. ఈరోజు నీ పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, నీ మనసు ఎంత భారంగా ఉన్నా ఒక నిర్ణయం తీసుకో. నేను ఆగను, నేను విరగను, నేను నా వెలుగును అవుతాను అని. ఎందుకంటే నీ కథలో హీరో ఎవరని ఎవరైనా అడిగితే జవాబు ఒక్కటే చెప్పు, అది నువ్వే అని. చంద్రుడు ఎప్పుడూ పెద్దగా మెరిసే సూర్యుడు కాదు, కానీ చీకటి వచ్చినప్పుడే అతని విలువ తెలుస్తుంది. అలాగే మన జీవితం కూడా ఎప్పుడూ వెలుగులో ఉండదు. కొన్ని రోజులు చీకటి తప్పదు, కొన్ని క్షణాలు మనల్ని పూర్తిగా పరీక్షిస్తాయి. కానీ గుర్తుపెట్టుకో, ఆ చీకటి నిన్ను ఆపడానికి కాదు, నీ లోపల ఉన్న వెలుగును బయటకు తీసుకురావడానికి వచ్చింది. ఎవరూ నిన్ను పట్టించుకోకపోయినా, నీ విలువ ఎవరికీ అర్థం కాకపోయినా, నీ పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా ఒక్కటి మాత్రం మర్చిపోకు, నువ్వు వెలుగును ఇవ్వగలవు. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడూ తన పని ఆపలేదు, అతడు ఎప్పుడూ వెలుగును ఇవ్వడమే చేశాడు. అలాగే నువ్వు కూడా ఆగకూడదు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు ముందుకు నడవాలి. నేనిలా ఈరోజు నీ జీవితం చీకటిగా అనిపిస్తే దాన్ని చూసి భయపడొద్దు. ఎందుకంటే అదే చీకటిలో నీ వెలుగు పుట్టబోతుంది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.